ఉన్నాం అని అన్నారంటే ఏంటి అని అంటే, మాకు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి, అయితే ఇందులో ఎవరికి ఏది ఉపయోగపడుతుందో మా మిత్రుల గురించి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాస్తున్నాం అని అంటే, ఆయన గిఫ్ట్లన్నీ చూశాడు, ఎవరో ఒకళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేరు ఒక్క దాని మీద కూడా లేదు, మీరు అన్నీ కూడా ఇతరులకే ఇచ్చేస్తున్నారంటే, మాకు కావలసిన బట్టలు ఉన్నాయి, మాకు కావలసిన తిండి ఉన్నది, చాలు ఇదే, ఇవి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, అందుకే ఇచ్చేద్దాం అనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకి అవసరతలో ఉన్నప్పుడు ఇచ్చేశాడు. ఆయన క్రీస్తు స్వారూప్యంలో ఉన్నటువంటి మనం అవసరతలో ఉన్న ఇతరులకి ఇవ్వాలి కదా అని చెప్పినప్పుడు ఆ మాటకి కరిగిపోయి లీస్ట్ ట్రబుల్ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. క్రీస్తు తత్వాన్ని మనం చూపించినప్పుడు మాటల్లో చూపించలేకపోవచ్చు, ప్రసంగం చేయకపోవచ్చు, కానీ మన ప్రవర్తన, మన వ్యవహారం, మన స్పందన ఇట్ క్యాన్ షో క్రైస్ట్, క్రీస్తును చూపించేదిగా ఉంటుంది. ఓకే, ఇది నా